సింహాసనం క్రింద నుండి ఒక నది ఉప్పికి పారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ నది ఉప్పికి పారుచుండగా అది 1000 మూరల కొలిసినప్పుడు చీల మట్టుకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎంత మట్టుకండి? ఆ తర్వాత దానిలో నుండి నడిపించుకొని మళ్ళీ కొలిసినప్పుడు అది మోకాళ్ళ మట్టుకైంది. ఆమేన్. ఆ తర్వాత దానిలో నుండి నడిపించుకొని మళ్ళీ కొలిసినప్పుడు అది మొలలోతయ్యాను. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అదే నదిలో నుండి ప్రవహించినప్పుడు నడిచినప్పుడు ఈత కొట్టే విధముగా మారింది. హల్లెలూయా. ఇప్పటికీ ప్రైజ్ ది లార్డ్ కొంతమంది ఈత కొట్టడం ప్రారంభించారు. ఆమేన్. కానీ ఇప్పటికీ బాధ ఏంటి తెలుసా? చీల మట్టుకు కూడా రాని వారు ఉన్నారు. ఈ దాని తేడా ఏంటి తెలుసా? ఈ నదిలో నుండి నడుస్తున్నప్పుడు చీల మట్టుకు వచ్చింది అనుకో, ఎక్కడ వరకు చీల మట్టు ఎక్కడ నుండి? ఇక్కడ. అంటే నేల ఎక్కడ ఉంది? మీ కాలు నీళ్ళలోనే ఉన్నాయి. కానీ ఇట్లా మన శరీరం మొత్తం ఏం చేయవచ్చు? ఊపుకోవచ్చు మన నీళ్ళు. కానీ నీళ్లు పెరిగినప్పుడు, పరిశుద్ధాత్మ స్థితి పెరిగినప్పుడు అది మోకాళ్ళ మట్టుకైంది. అప్పుడు నీళ్ళు ఒక స్వాధీనం పెరిగింది. అంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనం మనలో పెరుగుతుంది. ప్రశ్నలో ఆ తర్వాత మనలో తవ్వినప్పుడు శరీరం ఒక శక్తి తగ్గిపోతుంది, నీళ్ళు మనల్ని ఆవరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది చాలా తక్కువ మంది చీల మట్టుకు ఉన్నాయి. ఇప్పటికి అటు ఇటు తిరుగుతున్నారు, అటు ఇటు చూస్తున్నారు. కానీ కొంతమంది ఈత కొట్టడం నేను చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీటింగ్ అయిపోయే వరకు అందరు ఈత కొట్టాలి, స్వర్గీయమైన దర్శనములోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఎవరి యజమానులు లేరు, ఎవరి యజమానులు లేరు, ఇక్కడ ఎవరి స్పీకర్లు లేరు. మీకు ఎవరైనా కనబడుతున్నాయా? పరిశుద్ధాత్మ చెప్తున్నవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రసంగం చేస్తున్నా. పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహిస్తున్నది మనతో చెప్తున్నా. ప్రార్థనతో ఉండు. ప్రభువా, నాతో మాట్లాడి, నాకు విడుదల కావాలి, నాకు పరలోక దర్శనం కావాలి, సేవలు ఎదగాలి. నేను ఎండిపోయిన స్థితి, ఆరిపోయిన స్థితి నా జీవితంలో నుండి మారాలి. నేను నడిచి అలసిపోయినా ఈత కొట్టే పరిస్థితి నా సంఘములో వచ్చును గాక, నా జీవితములో వచ్చును గాక. పరిశుద్ధాత్మకు ఊట ఈ స్థలములో ప్రవహిస్తున్నప్పుడు నాలో నేను కూడా మునిగి ఉండడానికి సహాయం చేయి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది నాతో చెప్పారు, నేను ప్రేసలో 30 మందిని తీసుకొస్తామండి, 10 మందిని తీసుకొస్తామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ మాథీ జార్జ్ బెల్లంపల్లి నుండి ప్రైజ్లో 25 మంది కంటే ఎక్కువ తీసుకొచ్చారు. ఆమేన్. అంటే నేను ఆలోచించిన ఆయన హృదయంలో నేను ఆశీర్వదించబడినట్లు ఇంకొకరు ఆశీర్వదింపబడాలని కోరిక ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మాత్రమే నేను ఆశీర్వదింపబడాలి, నాతో కూడా 10 మంది దీవించబడాలని ఆశ ఉన్నవారు. వారి పునాది దేవుడు దృఢపరుస్తాడు, వారి పునాదిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ క్రియ చేయడం నేను చూస్తున్నా. కొందరిని మీ జీవితం హల్లెలూయా వచ్చినట్టు అవ్వదు. హల్లెలూయా. నేను ఒక రోజు గుర్తుంది, సురేష్ బాబు ఒక మీటింగ్కి పోయినా, కూర్చున్నా. నా తల మీద ఆయన చేయబడినట్టు నాకేం గుర్తులేదు. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది తెలుసా? ప్రతి వ్యక్తి టక్కుమని స్వస్థత పొందడం నేను చూసిన. ఈ అభిషేకం మీలోనికి కుమ్మరిస్తుంది. ప్రేక్షలో మీ మీద తలలో చేయి పెట్టినా పెట్టకపోయినా మీరు అభిషేకం కుమ్మరించబడిన తర్వాత మీరు అడుగుబడుతున్న స్థలములో ఉన్న మీ రేంజ్ పెరుగుతుందండి. హల్లెలూయా. మీ రేంజ్ పెరుగుతుంది, మీలో అభిషేకం నింపబడుతుంది, మీ రేంజ్ పెరుగుతుంది. సైతాన్ వనకడం ప్రారంభమైంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తండి. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించండి. హల్లెలూయా. యేసునికి వందనాలు. చేతులెత్తి హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకును గాక చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకును గాక, పరిశుద్ధాత్మ తాకును గాక. ఒక్కొక్క వ్యక్తి దేవుని కృపలో నింపబడును గాక. అంత
యేసు క్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం. ఒక్కొక్కరు దీవింపబడును కాక. ఓ హల్లెలూయా. చప్పట్లు కొట్టి అనూప్ గారిని మనం సుమేష్ గారిని మనం ఆహ్వానిస్తాం. మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. ఈ సమయంలో పాస్టర్ కెన్నడి గారు ముందుకు వచ్చి ట్రాన్స్లేషన్ చేయాలని మనం చేస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మనం దేవుని హల్లెలూయా గట్టిగా గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ నల్ల రాత్రికి కర్తావినే వాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి రాత్రి కాలమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకొని ఉంటున్నాను. നമ്മൾ പകൽ മുഴുവൻ ഈ സമയം വരെ ദൈവസന്നിധിയിൽ ഇരിക്കുകയാണ്. పగలంతా ఈ సమయం వరకు దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము. ദൈവത്തിൽ നിന്ന് പ്രാപിക്കാനിരിക്കുകയാണ്. దేవుని సన్నిధి నుంచి మనం పొందుకోవడానికి కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. സന്തോഷമാണോ? సంతోషమైనండి. ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിക്കും. ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. രണ്ട് കർത്താവിന്റെ അഭിഷിക്തന്മാർ ദൈവവചനത്തിൽ നിന്ന് നമ്മോട് സംസാരിച്ചു. ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు ఇద్దరు అభిషక్తులు మన మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేశారు. പുതിയ നിയമത്തിന്റെ ശുശ്രൂഷയെ കുറിച്ച് ദൈവാത്മാവ് നമ്മോട് സംസാരിച്ചു. కొత్త నిబంధన పరిచర్య ఏ విధముగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. പരിശുദ്ധാത്മാവിന്റെ അനിവാര്യതയെ കുറിച്ച് കർത്താവിന്റെ ദാസൻ നമ്മോട് സംസാരിച്ചു. పరిశుద్ధాత్మ ఆ క్రియల గురించి చేస్తున్న కార్యముల గురించి దేవుని దాసుడు మనతో మాట్లాడారు. അതിനോട് ചേർന്ന് ഒന്ന് രണ്ട് കാര്യം പറയാൻ താല്പര്യപ്പെടുകയാണ്. దానితో పాటు 2-3 విషయాలు మీతో కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ లేఖనത്തിൽ ചില ചിന്തകൾ നമ്മൾ ചിന്തിക്കുകയാണ്. ఎఫెసీ పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 മുതലുള്ള వాక్యങ്ങൾ. 11 వాక్యము నుంచి చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి. పదమూడు వాక్యం చదవండి. రెండు కార్యങ്ങൾ మనం చిന്തിക്കുകയാണ്. ఈ రాత్రి కాలము 2 అంశముల గురించి మనం ధ్యానించబోతున్నాం. ഒന്ന് വിശുദ്ധന്മാരുടെ സ്ഥാനം. ఒకటి పరిశుద్ధులు యథార్థమైన స్థానం ఏంటిది, స్థాయి ఏంటిది. 2 దైవసభയുടെ ఆత్మీయ വർധനവ്. రెండవది దేవుని సంఘము ఆత్మీయ అభివృద్ధి. ഒരു വൺ ടൈം സീസണിൽ ഫ്രൂട്ട്ഫുൾ ആകാനല്ല ദൈവം നമ്മെ വിളിച്ചത്. ప్రభు మమ్మల్ని ఎందుకొరకు పిలిచాడంటే ఏదో ఒక్క సమయంలోనే ఒకేసారి కూడా ఫలించాలని కాదు దేవుడు మమ్మల్ని పిలిచినది. ഒരു സീസണോട് കൂടെ തീരാനല്ല ദൈവം നമ്മെ വിളിച്ചത്. ఒక సీజన్ తో ముగించబడేది కాదు దేవుడు మమ్మల్ని పిలిచినది. 3 ദിവസം നമ്മൾ ഇവിടെ ഇരിക്കുന്നു. 3 దినము మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. పాట, ఆరాధన, ప్రార్థన, అభిషేకము, ఫెలోషిప్, సహవాసము, పాస్టర్స్. നല്ല അടിപൊളിയാണ്. చూస్తే అన్ని మంచిగానే ఉంటుంది. നല്ല സന്തോഷമാണ്. చాలా సంతోషం. നല്ല ആത്മീയ വർധനവാണ്. ఆత్మీయ అభివృద్ధి. നമ്മൾ നമ്മുടെ വീട്ടിലേക്ക് പോകും. కానీ ఇదన్నీ ముగించుకొని మనం ఇంటికి వెళ్తున్నాం. നമ്മുടെ మిషన్ ఫీల్డ్കളിലേക്ക് ചെല്ലും. వారుగా ఉండాలి. ఆ ఫలం నిలనిల్ക്കണം. ఆ ఫలించే ఫలము ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలి. ദൈവസഭയ്ക്കകത്ത് ദൈവമാക്കി വെച്ച ശുശ്രൂഷ വൃന്ദങ്ങളുടെ ഉദ്ദേശം എന്ത്? దేవుని సంఘములో ఆ దేవుని దాసుని అందరిని కూడా స్థిరపరచడానికి ముఖ్యమైన కారణం ఏమంటే అపోస్తలులు, ప్రవాచకన్, ప్రవక్తలు, సువిశేషకన్, సువార్తికులు, ఇడయన్, కాపరి, ఉపదేష్టాവ്, ఆ టీచర్స్, ఉపదేశకులు. 5-fold మినిస్ట్రీ దైవసభയിൽ എന്തിനാണ്? దేవుని సంఘములో దేవుడు ఎందుకు ఈ 5 విధమైన పరిచర్యను ఉంచారు? നിങ്ങൾ പെൻസിൽ ഉപയോഗിച്ചിട്ടുണ്ടോ? మీరు పెన్సిల్ వాడుకున్న అనుభవం ఉందండి? పెన్సిల్ కണ്ടിട്ടുണ്ടോ? పెన్సిల్ చూసారు ఎవరైనా?
ആ പെൻസിലിന്റെ സൈഡില് ఆ పెన్సిల్ సైడ్ ను చూస్తే എച്ച് എഴുതിയിരിക്കുന്നത് കണ്ടിട്ടുണ്ടോ? మీరు గమనించి ఉంటారో ఏమో, ఆ పెన్సిల్ సైడ్ లో చూస్తే హెచ్ అని అక్షరాలు ఉంటాయి. ചില പെൻസിൽ ബി എന്ന് എഴുതി കാണും. కొన్ని పెన్సిల్లో ఆ సైడ్ లో బి అని అక్షరాలు ఉంటాయి. ചില പെൻസിലുകളിൽ എച്ച് ബി എന്ന് എഴുതിയിരിക്കുന്നത് കാണും. కొన్ని పెన్సిల్లో హెచ్బి అని ఉంటుంది. ചില പെൻസിലുകളിൽ 2H എന്ന് എഴുതിയിരിക്കുന്നത് കാണും. కొన్ని పెన్సిల్లో 2H అని ఉంటుంది. ചില പെൻസിലുകളിൽ 2B എന്ന് എഴുതിയിരിക്കുന്നത് കാണും. కొన్ని పెన్సిల్లో 2B అని అక్షరాన్ని మనం చూడగలం. ഇതെല്ലാം പെൻസിലാണ്. ఇవన్నీ చూస్తే పెన్సిలే. പാസ്റ്റർ എന്താണ് ഈ പെൻസിലിന്റെ കാര്യം പറയുന്നത് അല്ലേ? ఈ రాత్రి పాస్టర్ ఎందుకు ఈ పెన్సిల్ గురించి చెప్తున్నారు అని అనుకోవచ్చు. ഈ എച്ച് എന്ന് എഴുതിയിട്ടുള്ള പെൻസിൽ, హెచ్ అని అక్షరాలు కనబడుతున్న పెన్సిల్ ഈ ടെക്നിക്കൽ സൈഡിലുള്ള ആളുകൾ ഉപയോഗിക്കുന്നതാണ്. టెక్నికల్ సైడ్ వారు వాడుతారు ఆ పెన్సిల్. വീടിന്റെ പ്ലാൻ വരയ്ക്കുന്നവർ, ఆ ఇంటి ప్లాన్ ను డ్రాయింగ్ చేసేవారు അവരുപയോഗിക്കുന്നതാണ് എച്ച് എന്ന് എഴുതിയിട്ടുള്ള പെൻസിലുകൾ. వారు వాడుకున్నది ఈ హెచ్ అని పెన్సిల్ లో వాడుతారు. ഈ ബി എന്ന് എഴുതിയിട്ടുള്ള പെൻസിലുകൾ, ఈ బి అని కనబడుతున్న పెన్సిల్ ని ഈ ആർട്ടിസ്റ്റുകൾ ഷെയ്ഡ് അടിക്കാൻ ഉപയോഗിക്കുന്ന പെൻസിലുകൾ. ఆర్టిస్ట్ డ్రాయింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఈ పెన్సిల్ వాడతారు. ഇതൊന്നും എഴുതിയെടുക്കണ്ട, ఇదన్నీ మీరు నోట్స్ లో రాసుకోవద్దండి, వినండి. ഇത് വലിയ ഗുണമൊന്നുമില്ല. దీన్ని రాయడం వలన ఏ ప్రయోజనం లేదు. ഞാനൊരു കാര്യം പറഞ്ഞു വരികയാണ്. అంటే ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా. എല്ലാതും പെൻസിലാണ്, అన్ని పెన్సిలే, എന്നാൽ എല്ലാതും എല്ലാ മേഖലയിലും ഉപയോഗിക്കപ്പെടുന്നില്ല. కానీ అందరూ లేకపోతే అన్ని పెన్సిల్ అన్ని భాగములో వాడుకలేదు. എല്ലാവരും മിനിസ്റ്റേഴ്സ് ആണ്, అందరూ పరిచర్య చేసేవారు, എല്ലാവരും പാസ്റ്റേഴ്സ് ആണ്, అందరూ ఆ కాపరి పాస్టర్సే, എല്ലാവരും പുതിയ നിയമത്തിന്റെ ശുശ്രൂഷക്കാരാണ്, అందరూ కొత్త నిబంధన పరిచర్యనే చేస్తున్నారు. എല്ലാവരുടെ മേൽ ആത്മാവ് വ്യാപരിക്കുന്നുണ്ട്. అందరి మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు. പക്ഷെ എല്ലാവരെ കൊണ്ടും ദൈവം ചെയ്യിക്കുന്ന ഒരേ വേലയല്ല. కానీ అందరి ద్వారా అన్ని పరిచర్య దేవుడు చేయట్లేదు. ഉപദേഷ്ടാവിന്റെ ശുശ്രൂഷയല്ല ഒരു പാസ്റ്ററുടെ ശുശ്രൂഷ. ఆమేన్. ఉపదేశకుడు లేకపోతే ఒక పాస్టర్స్ చేస్తున్న పరిచర్య కాదు, ఇంకా సువార్థికుడు చేస్తే పరిచర్య. പാസ്റ്ററുടെ ശുശ്രൂഷയല്ല സുവിശേഷകന്റെ ശുശ്രൂഷ. పాస్టర్ పరిచర్య కాదు, సువార్త పరిచర్య. സുവിശേഷകന്റെ ശുശ്രൂഷയല്ല പ്രൊഫറ്റിന്റെ ശുശ്രൂഷ. సువార్థికుడు చేస్తే పరిచర్య కాదు, ఆ ప్రవక్త చేసే పరిచర్య. ഒരു പ്രൊഫറ്റിന്റെ ശുശ്രൂഷയല്ല ഒരു അപ്പോസ്റ്റലിന്റെ ശുശ്രൂഷ. ప్రవక్త చేసే పరిచర్య కాదు, అపోస్తలుల పరిచర్య. ഇതെല്ലാം വ്യത്യസ്തപ്പെട്ടിരിക്കുകയാണ്. ఈ 5 విధమైన పరిచర్య ఆమె ఒకటి వ్యత్యాసంగా ఉంటుంది, భిన్నంగా ఉంటది. ഇതെല്ലാം ഓരോ ടൂളുകളാണ്. ఇవన్నీ దేవుని పరిచర్యలో ఒక టూల్, ఒక ఉపకరణముగా వాడుకుంటారు. ഇതെല്ലാം ദൈവസഭയ്ക്കകത്ത് ദൈവം ഉപയോഗിക്കുന്ന വിവിധ ഇനം ടൂളുകളാണ്. దేవుని సంఘములో దేవుడు ఈ టూల్స్ ని స్తోత్రం వాడుకుంటారు. ഈ ടൂളുകളൊക്കെ എന്തിനു ഉപയോഗിക്കുന്നെന്ന് ചോദിച്ചാൽ ఎందుకు ఇవన్నిటిని దేవుడు వాడుకుంటున్నారంటే വിശുദ്ധന്മാരുടെ യഥാസ്ഥാനം നടക്കണം. అంటే పరిశుద్ధులు పరిపూర్ణం అవుట కొరకు దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నారు. കരങ്ങൾ ഉയർത്തുന്ന സ്തോത്രം പറഞ്ഞേ. చేయి పైకెత్తి స్తోత్రం చెల్లిస్తాం. ഒരിക്കൽ കൂടി സ്തോത്രം പറഞ്ഞേ. ఒకసారి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. വിശുദ്ധന്മാരുടെ യഥാസ്ഥാനം നടക്കണം. పరిశుద్ధులు పరిపూర్ణం అవుట కొరకు. രണ്ട്, ദൈവസഭയുടെ ആത്മീക വർധനവ് സംഭവിക്കണം. రెండవది ఈ ఏమంటారు, పరిచర్య వలన దేవుని సంఘం ఆత్మిక అభివృద్ధి చెందాలని. ഒരു വിശുദ്ധൻ യഥാസ്ഥാനപ്പെട്ടാലേ ദൈവത്തിന്റെ കാര്യപരിപാടി നടക്കുകയുള്ളൂ. ఒక పరిశుద్ధుడు యథాస్థానముగా లేకపోతే ఒక స్థిరపడితే పరిపూర్ణం అవుతేనే దేవుని సంఘం పరిపూర్ణం అవుతుంది. എന്ന് പറഞ്ഞാൽ ഞാൻ ഇന്ന് രാത്രി യഥാസ്ഥാനപ്പെട്ടാലാണ് ദൈവത്തിന്റെ കാര്യപരിപാടി നടക്കുന്നത്. అంటే ఈ రాత్రి కాలము నేను దేవుని సన్నిధిలో ఆమె స్థిరపడితేనే దేవుని సంఘం పరిపూర్ణంలోనికి వెళుతుంది. യേശുക്രിസ്തുവിന്റെ രക്തത്താൽ വിലയ്ക്ക് വാങ്ങപ്പെട്ട ഞാനും നിങ്ങളും, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన రక్షించబడిన మీరు నేను కూడా, ആ പരിശുദ്ധ രക്തത്താൽ വിശുദ്ധീകരിക്കപ്പെട്ട നാം ഓരോരുത്തരും, ఆ పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధపరచబడిన మనం అందరూ కూడా, ആ വിശുദ്ധരിലൂടെ ദൈവത്തിന്റെ പദ്ധതി നടന്നേ പറ്റൂ. ఆ పరిశుద్ధులతో ఆమె దేవుని పద్ధతి తప్పకుండా జరిగి తీరాలి. ആ പദ്ധതി ഇന്ന് രാത്രി നടന്നേ പറ്റൂ. ఈ రాత్రి కాలము ఆ దేవుని పద్ధతి మనలో ഈ జరగవలసినది. പ്രിയ അഭിഷിക്തൻ പറഞ്ഞു കഴിഞ്ഞ 5 വർഷമായി കൊതിക്കുന്ന ഒരു മീറ്റിംഗ് ആണ് ഇന്നിവിടെ നടക്കുന്നതെന്ന്.
ఆమేన్ స్తోత్రం. బిజు పాస్టర్ గారు చెప్పడం జరిగింది 5 సంవత్సరం ఈ విధమైన ఒక మీటింగ్ జరగాలని ఎంతో తపనతో ఆయన వాంఛించాడని చెప్పడం జరిగింది. ഈ മീറ്റിംഗ് ഇവിടെ നടക്കുന്നതിന്റെ ഉള്ളിലുള്ള ദൈവ പദ്ധതി നടക്കണം. ఆమేన్. ఈ మీటింగ్ ద్వారా ఆయన హృదయంలో ఉన్న దేవుని పద్ధతి జరగాలి. കുറെ പ്രസംഗങ്ങൾ നടക്കുകയല്ല, ఏదో కొద్దిగా ప్రసంగం జరుగుతుందని కాదు. ഈ മീറ്റിംഗിനകത്ത് ദൈവം ഉദ്ദേശിച്ച കാര്യപരിപാടി നടക്കണം. ఈ మీటింగ్ ద్వారా దేవుడు ఉద్దేశించిన కార్యము ఇక్కడ జరిగి తీరాలి. ഇതിനകത്ത് വന്നിരിക്കുന്ന നിങ്ങളിലൂടെ ദൈവം ഉദ്ദേശിക്കുന്ന കാര്യപരിപാടി നടക്കണം. ఈ మీటింగ్ లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని పద్ధతి జరగాలి. എന്നെ തെരഞ്ഞെടുത്ത എന്റെ ദൈവത്തിന്റെ സ്വപ്നം നടക്കണം. ఆమె నన్ను దేవుడు ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుని స్వప్నము కలలు నెరవేరాలి నాలో. ഞാൻ എന്നെ കുറിച്ച് കാണുന്ന സ്വപ്നമുണ്ട്, నన్ను గురించి నేను చూస్తున్న కలలు ఉన్నాయి. എന്റെ പാരന്റ്സ് കാണുന്ന സ്വപ്നമുണ്ട്, ఆమె నా తల్లిదండ్రులు చూస్తున్న కలలు ఉన్నాయి. എന്റെ സഭയ്ക്ക് എന്നെ കുറിച്ച് ഒരു പ്രതീക്ഷയുണ്ട്, నన్ను గురించి నా సంఘముకు ఒక నిరీక్షణ ఉంటుంది. എന്റെ ഫ്രണ്ട്സിന് എന്നെ കുറിച്ച് ഒരു ആഗ്രഹമുണ്ട്. నన్ను గురించి నా స్నేహితులకు కొన్ని ఇష్టం ఉంటుంది. പക്ഷെ അതല്ല ഇന്ന് രാത്രി നടക്കേണ്ടത്. కానీ అవన్నీ ఈ రాత్రి కాలం ఇక్కడ జరగకూడదు. ലോക സ്ഥാപനത്തിനു മുന്നമേ എന്നെ തെരഞ്ഞെടുത്ത എന്റെ ദൈവത്തിന്റെ പദ്ധതി നടക്കണം. లోకము సృష్టించడానికి ముందే నన్ను గురించి దేవుడు ఉద్దేశించిన ఆ ప్రణాళిక నాలో ఈ 3 రోజు జరిగి ഈ తీరాలి. കൂട്ടത്തിലിരിക്കുന്ന നിങ്ങളെ കുറിച്ച് ദൈവത്തിന് സ്വപ്നമുണ്ട്. ఈ కూటములో కూర్చొని ఉన్న మిమ్మల్ని గురించి దేవునికి గొప్ప దర్శనం ఉన్నది. ഈ പദ്ധതി പൂവണിയാനാണ് ദൈവം നിങ്ങളിവിടെ കൊണ്ടുവന്നത്. ఈ పద్ధతి పరిపూర్ణం అవుట కొరకే దేవుడు ఇక్కడ మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. അതിന് ദൈവം ചില ടൂളുകൾ ഇന്ന് രാത്രി ഉപയോഗിക്കുകയാണ്. కనుక దేవుని ప్రజలైన మిమ్మల్ని ఒక టూల్ గా దేవుడు వాడుకుంటారు. ഇതിനകത്ത് അപ്പോസ്തോലിക ശുശ്രൂഷ ചെയ്യുന്നവരുണ്ട്, ఈ గుంపులో అపోస్తలులు పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు, പ്രവാചക ശുശ്രൂഷ ചെയ്യുന്നവരുണ്ട്, ప్రవక్త పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు, സുവിശേഷകന്റെ പ്രവൃത്തി ചെയ്യുന്നവരുണ്ട്, స్వార్థ పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. ആടുകളെ കുറിച്ച് പാഷനുള്ള പാസ്റ്റേഴ്സ് ഇരിപ്പുണ്ട്. ఆమె విశ్వాసులైన ఆ గొర్రెపిల్లైన విశ్వాసులను గురించిన దాగం భారం ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. വേദങ്ങളെ വിവേചിച്ച് പഠിപ്പിക്കുന്ന ഉപദേഷ്ടാക്കന്മാരുണ്ട്. ఆమె వాక్యమును విభజించి ఆమె మంచిగా బోధించిన కాపరి వారు ఉంటున్నారు, టీచర్స్ ఉంటున్నారు. ഇതിനകത്ത് നടക്കുമ്പം ఇదన్నీ జరుగుతున్నప్పుడు നമ്മുടെ ഹൃദയത്തിനകത്ത് ദൈവം ഒരു തീ വാരിക്കോരിടുകയാണ്. ఆమె ఇదన్నీ వింటున్నప్పుడు మన హృదయంలో దేవుడు తన అగ్నిను ఆమె పంపిస్తున్నాడు. എവിടെയോ മങ്ങിപ്പോയ, ఎక్కడో మనము స్తోత్రం డల్ అయిపోయినా, എവിടെയോ നഷ്ടപ്പെട്ടു പോയ, ఎక్కడో నష్టమైపోయినా, എവിടെയോ നിരാശപ്പെട്ടു പോയ, ఎక్కడనో నిరాశ చెందిన, എവിടെയോ മൂടിപ്പോയ, ఎక్కడనో క్లోజ్ అయిపోయినా, എവിടെയോ തടഞ്ഞു വെച്ച ఎక్కడనో అభ్యంతరం అయిపోయినా ദൈവത്തിന്റെ സ്വപ്നങ്ങൾ ഇതിനകത്തിരിപ്പുണ്ട്. ఆమె దేవుని కలలు ఇక్కడ ఉంది. പാറയുടെ കീഴിൽ മറച്ചു വെച്ച വിളക്കുകൾ പോലെ, ప్రైజ్ లార్డ్. ఆమె స్తోత్రం. పాత్రం కింద దాచిపెట్టిన ఒక దీపం లాగా, കട്ടിലിന് കീഴിൽ വെച്ച ചില വിളക്ക് പോലെ, మంచం కింద పెట్టిన దీపం లాగా ദൈവരാജ്യത്തിന് വേണ്ടി പ്രശോഭിപ്പിക്കേണ്ട ചിലത് ഇതിനകത്തിരിപ്പുണ്ട്. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రకాశించుతున్న దీపము ఈ మధ్యలో ఉన్నారు. ഏതൊക്കെയോ നിരാശകളുടെ ഉള്ളിൽ, ఆమె చేస్తున్న నిరాశ మధ్యలో, ഏതൊക്കെയോ പാപത്തിന്റെ നടുവിൽ, ఏదో పాపం మధ్యలో, ഏതൊക്കെയോ ജടീക സുഖത്തിന്റെ നടുവിൽ, ఏదో చెడు స్వభావం కలిగిన మధ్యలో, ഏതൊക്കെയോ ലോകത്തിന്റെ മോഹത്തിൽ, ఏదో లోక సంబంధమైన మోహం మధ్యలో, ഏതൊക്കെയോ പൈശാചിക തന്ത്രങ്ങളിൽ ఏదో ఒక అంధకార శక్తి తంత్రములో കുടുങ്ങിക്കിടക്കുന്ന ദൈവത്തിന്റെ സ്വപ്നങ്ങൾ ഇന്ന് രാത്രി പുറത്തു വരണം. అటువంటి మధ్యలో చిక్కుకొని ఉన్న ఆమె దేవుని కళ ఈ రాత్రి కాలం బయట రావాలి. അതിനായി ഇതിനകത്ത് പരിശുദ്ധാത്മാവ് ചലിക്കുന്നുണ്ട്. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలం మన మధ్యలో చలిస్తున్నాడు. ദൈവത്തിന്റെ ആത്മാവ് ഇതിനകത്ത് ചലിക്കുന്നുണ്ട്. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చలిస్తున్నాడు. പൊടി തട്ടിയെടുക്കുന്നത് പോലെ, പൊടി തട്ടിയെടുക്കുന്നത് പോലെ, ఆమె స్తోత్రం. ఒక కట్టులో ఆమె స్తోత్రం ఆమె ఏం చేస్తారంటే కప్పి ఉన్న ప్రకారము മൂർച്ച കൂട്ടിയെടുക്കുന്നത് പോലെ, മൂർച്ച കൂട്ടിയെടുക്കുന്നത് పదునము స్తోత్రం ఎక్కువగా పదునము అయినట్టు ప్రకారం ഇതിനകത്തുനിന്ന് തമ്പുരാൻ പുറത്തെടുക്കുകയാണ്. ఈ గుంపుల నుంచి దేవుడు వారిని బయటికి తీసుకుని రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ഞാൻ പറയുന്നത് നിങ്ങളെ കുറിച്ചാണ്. నేను చెప్పినది మిమ్మల్ని గురించి. ഇവി കൂടിയിരിക്കുന്ന നിങ്ങളെ കുറിച്ചാണ് ഞാൻ സംസാരിക്കുന്നത്. ఇక్కడ కూడి వచ్చిన మిమ్మల్ని గురించి నేను మాట్లాడుతున్నాను. നിങ്ങളുടെ മേലുള്ള വാഗ്ദത്തങ്ങൾ ഇന്ന് രാത്രി പുറത്തു വരണം. మీ మీద ఉన్న వాగ్దానం ఈ రాత్రి కాలము బయటికి రావాలి. ഗർഭത്തിൽ ഉരുവാകുന്നതിന് മുൻപേ നിങ്ങളെ കണ്ട് ദൈവത്തിന്റെ സ്വപ്നം നിങ്ങളിലൂടെ പുറത്തു വരണം. తల్లి గర్భములో రూపిపడ ముందుకే దేవుడు నిన్ను చూసిన ఆ దర్శనము ఈ
రాత్రి కాలం బయటికి రావాలి. എത്ര പേർക്ക് സന്തോഷമുണ്ട്? ఎంతమందికి సంతోషం ఉంది? എത്ര പേർക്ക് സന്തോഷമുണ്ട്? ఎంతమంది సంతోషం എത്ര പേർക്ക് സന്തോഷമുണ്ട്? ఎంతమంది അക്കാലങ്ങളിൽ അല്പസമയം ദൈവത്തെ സ്തുതിച്ചാട്ടെ, చప్పట్లు కొట్టి కొద్ది సమయము దేవుని ശക്തിയോടെ ദൈവത്തെ ആരാധിച്ചാട്ടെ. శక్తితో దేవుని ఆరాధించాలి. പരിശുദ്ധാത്മാവ് നിങ്ങളെ സ്പർശിക്കുന്ന രാത്രിയാണ്. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న రాత్రి. എവിടെയൊക്കെയോ മൂടിക്കിടക്കുന്ന നിങ്ങളെ ദൈവം പുറത്തു കൊണ്ടുവരികയാണ്. ఎక్కడో మూసివేయబడిన ఆమె పాతిపట్టబడిన అడుగుల నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. കാർമേഘത്തിന്റെ ഉള്ളിൽ മറഞ്ഞുപോയ സൂര്യൻ ശോഭയോടെ പുറത്തു വരുന്നത് പോലെ మేఘము కింద దాచి ఉన్న ఆ సూర్యుడు తేజస్సుతో బయటికి వచ్చుచున్న ప్రకారము ദൈവം നിങ്ങളെ പുറത്തെടുക്കുകയാണ്. దేవుడు మిమ్మల్ని బయటికి రప్పించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. അപ്പം ഒരു 5 വിധ ശുശ്രൂഷ നടക്കുകയാണ്. 5 విధమైన పరిచర్య జరుగుతుంది. നാളെയും തുടർന്നുള്ള സെക്ഷനുകളിലൊക്കെ അത് നടക്കും. ఈ 5 విధమైన పరిచర్య రేపు ఎల్లుండి కూడా జరగబోతుంది. തമ്പുരാനോട് പറയണം, തമ്പുരാനെ എന്നെ ചെത്തണമേ, ఆమె దేవునితో అడగాలి, ప్రభువా నన్ను చెక్కుము, എന്നെ ഒരുക്കണമേ, నన్ను సిద్ధపరచుము, എന്നെ ശുദ്ധീകരിക്കണമേ, నన్ను శుద్ధీకరించుము, എന്നെ നവീകരിക്കണമേ, నన్ను నూతనపరచుము, എന്നെ നിറയ്ക്കണമേ, నన్ను నింపుము. ദൈവത്തിന്റെ പദ്ധതി എന്നിലൂടെ നടക്കണമേ. దేవుని పద్ధతి నాలో నెరవేరాలి. ഞാൻ ബ്ലോക്ക് ആയെടുത്തവനെ പുറത്തു കൊണ്ടുവരണമേ. నన్ను బయటికి రప్పించుము ప్రభువా. ഒരിക്കലും ഇനി എന്നെ പിടിച്ചു വെക്കാൻ കഴിയാത്തതുപോലെ ഒഴുകാൻ ദൈവത്തിന്റെ കൃപ എന്റെ മേൽ വ്യാപരിക്കണമേ. ఎవరు నన్ను బంధించకుండా ప్రభువా నేను బయటికి వచ్చినట్లు చేయము నాయనా. 2 വ്യക്തികളെ ഞാൻ നിങ്ങളുടെ മുമ്പിൽ വെക്കാം. 2 వ్యక్తులను మీ ముందు నేను పరిచయం చేస్తాను. പഴയ നിയമത്തിലെ ഒരാളെ, പുതിയ നിയമത്തിലെ ഒരാളെ. పాత నిబంధనలో ఒక వ్యక్తిను, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిను. ഒന്ന് ഏലിയാവാണ്. పాత నిబంధనలో ఏలియా ప్రవక్త, ശക്തനായ പ്രവാചകൻ, అభిషక్తుడైన ఒక ప్రవక్త, രാജാവിന്റെ മുഖത്ത് നോക്കി ദൂത് പറയുന്ന മനുഷ്യൻ, రాజా ముఖము ఎదుట ఆలోచన చెప్పే వ్యక్తి, ഒരാളെ പേടിയില്ലാത്ത മനുഷ്യൻ, ఒక్క వ్యక్తిని గురించి భయం లేని వ్యక్తి, തന്റെ വ്യക്തിപരമായ ജീവിതത്തിൽ സംഭവിക്കുന്ന ഒന്നും വിഷയമല്ലാത്ത മനുഷ്യൻ, తన వ్యక్తిపరమైన జీవితంలో ఏది జరిగినా భయం లేని ఒక వ్యక్తి, പ്രാർത്ഥന മനുഷ്യൻ, ప్రార్థన వ్యక్తి. 2 മിനിറ്റ് പ്രാർത്ഥിച്ചപ്പോൾ സ്വർഗത്തിൽ നിന്ന് തീയിറക്കിയ മനുഷ്യൻ. 2 నిమిషం ప్రార్థనలో పరలోకము నుండి అగ్నిని దించే వ్యక్తి. പക്ഷേ ഒരു സ്ത്രീയുടെ വാക്കിൽ തീർന്നു. కానీ ఒక స్త్రీ మాటలో ఆయన భయపడిపోయాడు. ഒരു ഇസബേല് രംഗത്ത് വന്നാൽ ഏലിയാവ് തീരും. ఒక యెజబెల్ రంగములో దిగితే ఇంకా ఏలియా అయిపోతాడు. ആഹാബിനെ കൺഫ്രണ്ട് ചെയ്യുന്നുണ്ടായിരിക്കും. ആഹാബിനെ എതിരേൽക്കാനുള്ള കൽപ്പുണ്ട്. ఆమె ఆహాబును ఎదిరించడానికి ఉన్న శక్తి, బలము, సామర్థ్యం ఉన్నది. ആഹാബിന്റെ രഥത്തിന്റെ മുൻപാകെ ഓടാനുള്ള കായിക ബലമുണ്ട്. ఆహాబు రథము ఎదుట పరిగెత్తే ఆ ధైర్యము ఆయనకు ఉంది. എത്ര നേരം കുത്തിയിരുന്ന് പ്രാർത്ഥിക്കാനുള്ള ആത്മബലം എനിക്കുണ്ട്. ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేసే ఆత్మ బలము ఉన్నది ఏలియాకు. ഇസബേല് വന്നാൽ പുള്ളി തീരും. కానీ యెజబెల్ వస్తే ఆ వ్యక్తి అయిపోతాడు. ആരാ ഇസബേല്? ఎవరండి యెజబెల్? ആരാണ് ഇസബേല്? యెజబెల్ ఎవరు? ബിഹൈൻഡ് ദ കർട്ടനിലുള്ള ഒരു പവർ. ఆమె ఒక తెర వెనుక ఉన్న ఒక శక్తి. ഞാൻ ബൈബിൾ പരിശോധിച്ചപ്പോൾ 2 സമയത്താണ് ഇസബേൽ രംഗത്ത് വന്നിട്ടുള്ളത്. బైబిల్ నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది 2 సమయములో యెజబెల్ రంగంలోనికి వచ్చింది. ഒന്ന് നാബോത്തിന്റെ സമയത്താണ്. ఒకటి నాబోతు విషయములో ఆమె రంగముకు దిగింది. ఏలియావిന്റെ സമയത്തും രംഗത്ത് വരുന്നുണ്ട്. ఏలియా సమయములో కూడా యెజబెల్ బయటికి వచ్చింది. ഈ 2 സ്ഥലവും നിങ്ങൾ പരിശോധിക്കണം. ఈ 2 స్థలమును మీరు పరిశోధించాలి. നാബോത്ത് തീർന്നു. నాబోతు అయిపోయాడు, ఆయన జీవితం ముగించబడ్డది. ഏലിയാവ് സ്വയം തീരാനായിട്ട് ഏൽപ്പിച്ചു കൊടുക്കുകയാണ്. ఏలియా స్వయంగా నేనే చావాలే అని సమర్పించుకున్నాడు. ఆ పరిస్థితి వచ్చింది. ദൈവത്തിന്റെ ദാസന്മാർ വേണ്ടെന്ന്, దేవుని దాసుడు అవసరం లేదు అని, ദൈവത്തിന് വേണ്ടി നിൽക്കുന്നവൻ വേണ്ട എന്ന്, దేవుని కొరకు నిలబడిన వాడు అవసరం లేదని, ബാക്കി എന്തും കുഴപ്പമില്ല, అంటే బాకీ ఏమి జరిగినా ఏమి చేసినా పర్వాలేదు, അവകാശത്തെ സംരക്ഷിക്കുന്ന, అవకాశమును ఆమె కాపాడుకుంటున్న, ദൈവ ശബ്ദം പറയുന്ന దేవుని శబ్దమును చెప్తున్న അവൻ ദേശത്ത് വേണ്ട. అటువంటి వ్యక్తి దేశంలో అవసరం లేదు. പ്രാർത്ഥിച്ചോണ ദൈവദാസനെ, ప్రార్థన చేసుకోవాలి. ഒരു വലിയ നിയോഗമാണിത്. ఒక గొప్ప స్తోత్రం, నడిపింపు. ഒരു വലിയ നിയോഗമാണ്. ദൈവം നിർത്തുക തന്നെ ചെയ്യും.
ఆమె దేవుని గొప్ప నడిపింపు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ഈ ശക്തി ബിഹൈൻഡ് ദ കർട്ടനിൽ നിൽക്കുന്ന, ఈ శక్తి ఆమె స్తోత్రం తెర వెనుక ఉన్న ఒక అంధకార శక్తి. ഞാനും നിങ്ങളൊക്കെ ജയിക്കുന്ന കുറെ മേഖലകളുണ്ട്. మనం అందరం కూడా జయించే కొన్ని రంగాలు ఉన్నాయి. പക്ഷെ എന്നെയും നിങ്ങളെയും വീഴ്ത്തിക്കളയുന്ന മറഞ്ഞിരിക്കുന്ന നമ്മുടെ ജീവിതത്തിൽ നേരെ പോരാടുന്നുണ്ട്. కానీ మమ్మల్ని నాశనం చేయాలని, పడద్రోయాలని మన వెనుక తెర వెనుక ప్రవర్తిస్తున్న కొన్ని శక్తి ఉంటుంది. ആവർത്തിച്ച് നമ്മെ വീഴ്ത്തിക്കളയുന്ന മറഞ്ഞിരിക്കുന്ന പാപത്തിന്റെ ശക്തി. మరలా ఆమె స్తోత్రం మనకు విరోధముగా లేచి మమ్మల్ని పడద్రోయాలని చేస్తున్న పాప సంబంధమైన శక్తి. ഞാൻ പറഞ്ഞത് സത്യമല്ലേ? నేను చెప్పిన నిజమే కదండి. നമ്മുടെ പ്രാഗൽഭ്യം കളയുന്ന, స్తోత్రం നമ്മുടെ കോൺഫിഡൻസ് మన കളയുന്ന, నిశ్చయతను పాడు చేస్తున్నా, നമ്മുടെ ധൈര്യത്തെ കളയുന്ന, మన ధైర్యమును పాడు చేస్తున్నా, ശുശ്രൂഷിക്കാനുള്ള കരുത്തിനെ ചോർത്തിക്കളയുന്ന, మన పరిచర్య చేయాలన్న ఒక ఆసక్తిని నాశనం చేస్తున్నా, പ്രാർത്ഥിക്കാനുള്ള ആ കോൺഫിഡൻസ് കെടുത്തിക്കളയുന്ന, ప్రార్థన చేయాలన్న ఉత్సాహమును నాశనం చేస్తున్నా, നിന്നെ കൊണ്ട് സാധിക്കില്ലെന്ന് ആവർത്തിച്ച് നിന്റെ കാതുകളിൽ മന്ത്രിക്കുന്ന, ఆమె నీ వలన ఇది సాధ్యం కాదు, నీ వలన కాదు అని మరలా నీ చెవిలో ధ్వనింప చేస్తున్న శక్తి. നീ പരാജയമാണെന്ന് നിന്നോട് പറയുന്ന, నీవు ఓడిపోయిన వాడు అని నీతో మాట్లాడుతున్నా, നീ രക്ഷപ്പെടില്ലെന്ന് പറയുന്ന, ఇంకా నీవు పైకి రావు అని చెప్తున్నా, വേറെ പണി നോക്കുക എന്ന് നമ്മുടെ ഉള്ളിൽ മന്ത്രിക്കുന്ന, ఇది విడిచిపెట్టి ఇంకా వేరే పని చూసుకో అని స్తోత్రం మన చెవిలో చెప్తున్నా, നീ സക്സസ് ആകില്ലെന്ന് പറയുന്ന, నీకు విజయం జరుగుదని చెప్తున్నా, നീ സ്വപ്നം കാണുന്നിടത്തേക്ക് ചൂട് വെക്കാൻ സമ്മതിക്കില്ലെന്ന് പറയുന്ന, నువ్వు ఎక్కడ దర్శనం ఉంచావో అక్కడ నీవు అడుగు పెట్టలేవని వాదిస్తున్నా, ദൈവത്തിന്റെ പദ്ധതികളിലേക്ക് നിന്നെ ചുവട് വെപ്പിക്കില്ലെന്ന് പറയുന്ന, దేవుని పద్ధతిలో నీవు అడుగు పెట్టలేవని వాదిస్తున్నా, നിന്നെ ആക്കി വെച്ചിടത്ത് നീ വിജയിക്കില്ലെന്ന് നിന്നോട് പറയുന്ന, దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ నీకు జయం ఉండదని వాదిస్తున్నా, നാളെ ഈ നേരത്ത് നീ തീരുമെന്ന് പറയുന്ന, రేపు ఇదే సమయం నీవు ఉండవని వాదిస్తున్నా, ഭയപ്പെടുത്തി കീഴ്പ്പെടുത്തുന്ന, బెదిరిస్తూ మమ్మల్ని నాశనం చేస్తున్నా, ആ ഇരുട്ടിന്റെ മണ്ഡലം ഇന്ന് അഴിയണം. అటువంటి చీకటి శక్తి రాత్రికాలం నిర్మూలమావాలి. ఈ రాత్రికాలం నిర్మూలమావాలి. అది నిర్మూలమావాలి. നിന്റെ ജീവിതത്തിൽ അഴിയണം. నీ జీవితంలో అది నిర్మూలమైపోవాలి. ശുശ്രൂഷയിൽ അഴിയണം. నీ పరిచయంలో అది నిర్మూలమైపోవాలి. നിന്നോടൊന്നിക്കിരുന്ന് രാത്രി പോകാം. ఆమె స్తోత్రం అటువంటిది ఈ రాత్రి కాలము ఆమె విప్పబడాలి. ഞാൻ എന്റെ കൂടെ ഉണ്ടോ നിങ്ങൾ? మాతో కూడా మీరు ఉన్నారండి. ഞാൻ പറയുന്നത് മനസ്സിലാകുന്നുണ്ടോ? నేను చెప్పినది మీకు అర్థమవుతుందా? എത്ര നാളായി ഈ നിലയിൽ തുടരുന്നു? ఎన్ని రోజు ఇదే పరిస్థితిలో మీరు ముందుకు సాగుతున్నారు? ആവർത്തിച്ചുള്ള പ്രാർത്ഥനകൾ, ఆమె మరలా మీరు ప్రార్థన చేస్తున్నారు. ആവർത്തിച്ചുള്ള പാട്ടുകൾ, మరలా పాడుతున్న పాట, ആവർത്തിച്ചുള്ള ഉപവാസങ്ങൾ, మరలా మీరు చేస్తున్న ఉపవాస പക്ഷെ ప్రార్థన, ഫലപ്രാപ്തിയിലേക്ക് എത്തിക്കാത്ത ബിഹൈൻഡ് കർട്ടനിൽ നിൽക്കുന്ന ഈ സഭയില് కానీ ఫలితమును చూడకుండా తెర వెనుక పోరాడుతున్న అంధకార శక్తి, മതിയാക്കാൻ നിന്നെ പ്രേരിപ്പിക്കുന്ന ശക്തി, చాలు ఇది అని మిమ్మల్ని డల్ చేస్తున్న శక్తి, ഇട്ടേച്ച് പോകാൻ നിന്നെ പ്രേരിപ്പിക്കുന്ന മണ്ഡലം, ఈ పరిచయని విడిచిపెట్టి వెళ్ళమని పోరాడుతున్న శక్తి, ഇന്ന് രാത്രി വിശുദ്ധനെ നീ ഒന്ന് യഥാസ്ഥാനപ്പെട്. ఈ రాత్రి కాలము ఆమె స్తోత్రం నీవు స్థిరపడు. വിശുദ്ധനെ നീ യഥാസ്ഥാനപ്പെട്. పరిశుద్ధులమైన మీరు స్థిరపరము. നിന്റെ മേൽ വ്യാപരിക്കുന്ന ദൈവശക്തിയുടെ അളവറ്റ വലിപ്പം ഇന്ന് രാത്രി നീ തിരിച്ചറിയുക. నీ మీద దేవుడు కుమ్మరించుచున్న ఆ కొలకలేని శక్తి ఏంటిదని మీరు పరిశోధించి നീ చూడాలి. ഒന്ന് നെഞ്ചു വിരിച്ചാൽ തീരാവുന്നതേ ഈ സഭയില്. మీరు లేచి ఛాతీ విప్పి స్తోత్రం నిలబడితే చాలండి, కార్యం మంచిగా జరుగుతుందండి. നിന്റെ ഉള്ളിൽ പൊങ്ങി വരുന്ന ചിന്തകൾ, కానీ నీలో పొంగి వస్తున్న కొన్ని ఆలోచన, സങ്കല്പങ്ങൾ కొన్ని సంకల్పము ഇന്ന് രാത്രി ആത്മാവിൽ പിടിച്ചടക്കുന്ന വിശുദ്ധന്മാരെ ദൈവത്തിന് വേണം. ఈ రాత్రి కాలము అటువంటి దానిని ఆత్మలో బంధించుచున్న ఆత్మశక్తి పొందిన పరిశుద్ధులు, പൊങ്ങി വരുന്ന വിശുദ്ധരെ ദൈവത്തിന് വേണം. ఆమె పొంగి వస్తున్న పరిశుద్ధులు దేవునికి కావాలి. നിന്നെ തട്ടുമ്പോൾ എഴുന്നേൽക്കുന്ന വിശുദ്ധരെ ദൈവത്തിന് വേണം. నిన్ను లేపు అని చెప్తున్నప్పుడు లేచి నిలబడే పరిశుద్ధులము. ഞാൻ പറയും നിന്റെ കഥയാണ്. నేను చెప్తున్నది మీ స్టోరీని చెప్తున్నాను. ഞാൻ പറയുന്നത് ദൈവദാസനെ താങ്കളുടെ ജീവിതമാണ്. నేను ఇప్పుడు మాట్లాడేది మీ జీవితముల గురించి మాట్లాడుతున్నాను. എത്ര നാൾ ഇങ്ങനെ ജീവിക്കും? ఇంకెన్ని రోజు నేను జీవించగలను? എത്ര നാൾ ഇങ്ങനെ തുടരും? ఇంకెన్ని రోజు ఇదే పరిస్థితిని ముందుకు సాగిపోతాను? ഒന്ന് പുറത്തു వരണ്ടേ? మీరు దాని నుంచి బయటికి రావాలి కదా. ഒന്ന് പുറത്തു വരണ്ടേ? ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి కదా. ആത്മാവിലൊന്ന് നടക്കണ്ടേ?
ఈ రాత్రి కాలము దేవుని శక్తి నీ మీద വിശുദ്ധന അഭിഷിക്തനായ രാത്രിയാണ്. ఇది చరిత్ర పూర్వమైన ఒక రాత్రి కాలము. അഭിഷിക്തനെ നിന്നെ മടക്കി കൊണ്ടുവരുന്ന രാത്രിയാണ്. అభిషక్తులారా మిమ్మల్ని మళ్ళా తిరిగి ఆ స్థాయికి తీసుకుని వచ్చిన రాత్రి వేళ ఇది. പുതിയ നിയമത്തിന്റെ ശുശ്രൂഷയുടെ മഹത്വത്തിലേക്ക് നിന്നെ മടക്കി കൊണ്ടുവരുന്ന രാത്രിയാണ്. కొత్త నిబంధన పరిచయలోనికి మళ్ళా మిమ్మల్ని తీసుకొని వస్తున్న రాత్రి ఇది. ആത്മാവിൽ സഞ്ചരിക്കുന്ന വിശുദ്ധന്മാർ പോകുന്ന രാത്രിയാണ്. ఆత్మలో సంచరించుచున్న పరిశుద్ధులు మీరు. മഴ പെയ്യുമ്പോൾ കൂണ് മുളയ്ക്കുന്നത് പോലെ, കൂണുകൾ മുളയ്ക്കുന്നത് പോലെ, పొట్ట పురుగుల స్తోత్రం బయటికి వచ్చుచున్న ప్రకారం, മഴ പെയ്യുമ്പോൾ മുളച്ചു വരുന്നത് പോലെ, వర్షం పడుతున్నప్పుడు ములచి వచ్చుచున్న ప్రకారం ఆమేన్. రీమానా రాకుమారా రాసియా రబో. ఓ జీసస్. అగ్ని. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ అగ్ని. పరిశుద్ధ అగ్ని. పరలోకపు అగ్ని. జీసస్. Thank you, Holy Spirit. Ramana Shabarata Rakurabala. Oh, Rimana Harabo. വിശുദ്ധന്മാർ പൊങ്ങുകയാണ്. పరిశుద్ధులు లేవనెత్తబడాలి. വിശുദ്ധന്മാർ పొంగుകയാണ്. పరిశుద్ధులు పైకి వస్తున్నారు. വിശുദ്ധന്മാർ പൊങ്ങുകയാണ്. పరిశుద్ధులు పైకి వస్తున్నారు. പൊങ്ങി മാറട്ടെ. ఆమేన్. పొంగి 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 పైకి రావాలి. പൊങ്ങി മാറട്ടെ. പൊങ്ങി മാറട്ടെ. పొంగి పైకి రావాలి. പൊങ്ങി മാറട്ടെ. స్తోత్రం. ആത്മാവിന്റെ തീ കടലേ. ఆత్మ సంబంధమైన అగ్ని. തീ കടലേ. ఆమేన్. మన మీద തീ കടലേ. అగ్ని అగ్ని തീ കടലേ. అగ్ని దిగి వచ్చును. అగ్ని దిగి వచ్చును గాక. అగ్ని దిగి వచ్చును గాక. రక్షరమాన రిబాక రాదురమా. ఓ అస్తక రకతుబాల రాది అమానా రత్వ అరకులకి అస్తోరము. గ్లోరీ హల్లెలూయా. പൊങ്ങുക. വിശുദ്ധന്മാർ പൊങ്ങുക. ఈ గుంపులో పరిశుద్ధులు పైకి రావాలి. പൊങ്ങി വരിക. പൊങ്ങി വരിക. ఈ గుంపులో పరిశుద్ధులు పైకి రావాలి. പൊങ്ങി വരിക. പൊങ്ങി വരിക. పైకి పైకి వస్తున్నారు. Mighty Lord. തീ കടലേ. ఆమేన్. మీ మీద పరిశుద్ధ అగ్ని. పరలోకపు అగ్ని. The heavenly fire. Glory, glory, hallelujah. തീ കടലേ. ఆమేన్. ఆమేన్. అగ్ని 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 మండించము. ప్రతి ఒక్కరిని అగ్ని మండించము. అగ్ని మండించము. The heavenly fire. Hallelujah. You won't be the same. ఆమేన్. നിന്റെ രൂപം മാറും. നിന്റെ ഭാവം മാറും. പഴയ പ്രസംഗ ശൈലി മാറും. పాత ప్రసంగ శైలి మారబోతుంది. പഴയ ശൈലി മാറും. పాత శైలి మారుతాయి. ആത്മാവിനെ പോലെ. ఆత్మావులు స్తోత్రం. రాకటే. నీ ఆత్మ మండించము. నీలో ఉన్న ఆత్మ మండించము. నీ ఆత్మ మండాలి. అగ్ని మండాలి. నీలో అగ్ని మండించము. ధర, ధర, ధర. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ఆంగల పరాశి കത്തിപ്പിടിക്കുക, കത്തിപ്പിടിക്കുക. ఔరమా దురమల మోషియ కరాల. ഫലസ്തീന്റെ വയലിലേക്ക് കുളിക്കുന്ന പോവുക. ഊരാസിന് അത് സമയം. ఫిలిష్తీయులు పొలములో രാജ്യത്തെ കെട്ടിയ ഇസ്രായേലിന്റെ ദുർമന്ത്രവാദ വിചാര മണ്ഡലത്തെ അഴിക്കാൻ ഏലിയാവ് പൊങ്ങിയതുപോലെ ఆమేన్. యెజబెలు అంధకార శక్తిని నిర్మూలం చేయడానికి ప్రవక్త ఏలియా బయటికి వచ్చిన ప్రకారము, పొంగి వచ్చిన ప్రకారము పరిశుద్ధులారా, ఓ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ഏലിയാവേ, നീ യഥാസ്ഥാനപ്പെട്. ఏలియా నీవు స్థిరపడుము. നീ യഥാസ്ഥാനപ്പെട്. నీవు స్థిరపడుము. നിന്നിലൂടെ തീയാകാനുണ്ട്. నీలో అగ్ని దిగవలసి ఉంది. നീ രാജ്യത്തെ തിരിച്ചുപിടിക്കും. ఈ రాజ్యములో అగ్ని మండాలి. നീ സ്റ്റേറ്റിനെ നീ തിരിച്ചുപിടിക്കും. నీ దేశమును మల్ల పట్టణమును നീ పట్టుకుంటావు. സ്റ്റേറ്റിനെ നീ പിടിക്കും.
లోనికి రాకూడదని నిర్బంధముతో, ఈ రంగం నిర్బంధమున్న, ఈ రంగములో రాకూడదని నిర్బంధించిన പൈശാചിക മണ്ഡലം ഇന്ന് രാത്രി യേശുവിൻ നാമത്തിൽ അടിയുന്നു. అంధకార శక్తి యేసు శక్తి కలిగిన నామములో నిర్వీర్యమై పోవునుగాక, അടിയുന്നു. నిర్మూలమై పోవునుగాక. Mighty. సంబరం దళం నివేది లక్షణం సుధారవం సుధగట్టలం దళం కడగం భారం వైడం అర్థం సుగనం వైదే లక్షణం పురస్కార నశ్యం తీరి ఔగమనం అర్థనం വാലിന് മുഴങ്ങാൽ മടക്കാതെ, బయలుదేవత ఎదుట మోకరింపకుండా, വാലിന് മുഴങ്ങാൽ മടക്കാതെ బయలు ఎదుట మోకరింపకుండా ദൈവം നിന്നെ മാറ്റി നിർത്തിയത് దేవుడు నిన్ను సెపరేట్ చేసినది ഇസബേലിനെ തട്ടി കളിക്കാനല്ല, ఆమేన్. యెజబెలుతో అడుగుడానికి కొరకు కాదు, ഇസബേലിനെ തട്ടി കളിക്കാനല്ല, ఆమేన్. యెజబెలును ఆమేన్ స్తోత్రం అడుగుడానికి కొరకు కాదు, തെലുങ്കാനയുടെ ഇന്ന അന്ധകാര മണ്ഡലത്തിന് തട്ടി കളിക്കാനല്ല ദൈവത്തിലാക്കിയത്. తెలంగాణ అంధకార మండలమును ఆమేన్ స్తోత్రం నాశనం చేయడానికి కొరకు. നിന്നെ തൊട്ടത് അവൻ അവസാനമാകുന്നത് പോലെ నిన్ను ముట్టిన వాడు జీవితం అంతే అంత్యము. ഇസബേൽ തീരമോ, యెజబెలు ఆమేన్ లేకుండా పోతుంది, ഇസബേൽ തീരമോ. యెజబెలు నాశనమైపోతుంది. ഇന്ന് രാത്രി നീ യഥാസ്ഥാനപ്പെട്ട, ఈ రాత్రి నీవు స్థిరపడితే, ഇന്ന് രാത്രി ദൈവിക സ്വപ്നത്തിലേക്ക് നീ കയറി വന്ന, ఈ రాత్రి కాలము దేవుని కలలోనికి నీవు ఎక్కుతే, ഇനി ഒരാളെയും തൊടാതെ വണ്ണം, ఆమె నిన్ను ఎవరు కూడా నిన్ను ముట్టకుండా, ഒരു വ്യക്തിയെ ഒതുക്കാതെ വണ്ണം, ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్ళిపోకుండా, ഇസബേലിന്റെ അസ്ഥിവാരം ഇളക്കുന്നത് പോലെ, ఆమె యెజబెలు బూడిదను స్తోత్రం చూస్తున్న ప్రకారం ഒരു രാജ്യം സത്യാരാധനയിലേക്ക് മടങ്ങി വന്നതുപോലെ ఒక రాజ్యము యథార్థమైన సత్యములోనికి వచ్చుచున్న ప్రకారము നീ ഇന്ന് യഥാസ്ഥാനപ്പെട്ട, ఈ రోజు ఈ రాత్రి కాలము నీవు స్థిరపడితే, നീ ഇന്ന് യഥാസ്ഥാനപ്പെട്ട. నీవు యథాస్థానముకి వస్తే, జీసస్ పురమాన కబాల തീരുമാനിക്കുക ഏത് വേണം. తీర్మానం చేయండి. Please be seated. దయచేసి అందరూ కూర్చుందాం, ദയവായി ഇരുന്നാലും దయచేసి అందరూ కూర్చుందాం. തീരുമാനിക്കുക എന്ത് വേണമെന്ന് ഇന്ന് രാത്രി തീരുമാനിക്കുക. ఏది కావాలని ఈ రాత్రి కాలం మీరు తీర్మానం చేయండి. ഞാൻ നല്ലവനല്ലെന്ന് പറഞ്ഞാൽ ഈ ചെടിയുടെ തീരത്ത് തീരണോ? ഞാൻ നല്ലവനല്ല എന്ന് പറഞ്ഞ് തീരണോ? ఆమేన్. ఆ చెట్లు కింద కూర్చొని నేను మంచివాడు కాదు, నా ప్రాణమును తీసివేయమని అలా తీర్మానం చేస్తారా? അതോ ദൈവത്തിന്റെ പർവ്വതമായ ഹോരേബോളം നിനക്ക് നടന്നു ചെല്ലണോ? లేదా దేవుని పర్వతమైన హోరేబు పర్వతముకు వెళ్ళాలని నీవు తీర్మానం చేస్తున్నారా? എന്താ നിനക്ക് ഇവിടെ കാര്യമെന്ന് ചോദിക്കുന്ന ദൈവശബ്ദം ഇന്ന് കേൾക്കണോ? ఇక్కడ ఏలియా నీకేంటి పని అని అడుగుతున్న దేవుని శబ్దమును వినబోతున్నారా? അടുത്തൊരു തലമുറയെ നിനക്ക് പൊക്കണോ? నెక్స్ట్ జనరేషన్ ను స్తోత్రం పైకి తీసుకురావాలని ఆశపడుతున్నారా? ഏലീശയെ പൊക്കണോ? ఏలీషావును స్తోత్రం నా ద్వారా పైకి లేపాలని ఆశపడుతున్నారా? യേഹൂവിനെ പൊക്കിയെടുക്കണോ? యేహూను అభిషేకించాలని ఆశపడుతున్నారా? അസായേലിനെ അഭിഷേകം ചെയ്യണോ? ఇశ్రాయేలు స్తోత్రం అభిషేకించాలని ఆశపడుతున్నారా? നിന്നിലൂടെ ദൈവം കണ്ട സ്വപ്നം നിന്റെ ജീവിതത്തിൽ നിറവേറണോ? నీ ద్వారా దేవుడు చూసిన దర్శనం నీలో నెరవేరాలి. നീ ഇവിടെ എഴുന്നേക്ക്, నీవు ఇక్కడ నుండి లేవాలి, നീ എഴുന്നേക്ക്, నీవు లేవాలి. സടകുളം എഴുന്നേക്ക്. ఆమె జనబుడాయి నీవు లేమ్మము. ഓ ജീസസ്, జీసస్ నేమ్, హల్లెలూయా. പുതിയ നിയമം വായിക്കുമ്പോ కొత్త నిబంధన చదువుతున్నప్పుడు, സഭയ്ക്ക് ദൂത് എഴുതുമ്പോ సంఘానికి ఆమె ఆలోచన చెప్తున్నప్పుడు, ഇസബേലിനെ നമ്മളവിടെ വായിക്കുന്നുണ്ട്. ఆమె ప్రకటన గ్రంథములో స్తోత్రం యెజబెల్ గురించి మనం చూడగలం. പഴയ നിയമത്തിൽ തീർന്നവളല്ലേ ഇവൾ? పాత నిబంధనలో ఆమె జీవితం అయిపోయింది కదండి యెజబెల్. അല്ലേ? പഴയ നിയമത്തിൽ అవును కదా, തീർന്നല്ലേ?
ఆమె జీవితం అయిపోయింది కదా పాత నిబంధనలోనే. പിന്നെ ഇവിടെ തല പൊക്കുന്ന എങ്ങനെയോ? అంటే కొత్త నిబంధనలు ఎందుకు మళ్ళీ తల హెచ్చిస్తుంది? രണ്ട് ശക്തിയുടെ പാറ്റേൺ നോക്ക്. ఆ రెండు శక్తి ప్యాటర్న్ పద్ధతిని మీరు గమనించి చూడాలి. ഇസബേൽ ദൈവത്തിന്റെ ദാസന്മാർക്കെതിരെ നിന്നു. యెజబెల్ దేవుని దాసునికి విరోధముగా లేచింది. വെളിപ്പാട് പുസ്തകത്തിൽ ഇസബേൽ തന്റെ ദാസന്മാരോട് പോരാടുന്നു. ప్రకటన గ్రంథములో దేవుని దాసునికి విరోధముగా యెజబెల్ అనే స్త్రీ లేచింది. ഇതൊരു വ്യക്തിയല്ല, కాబట్టి అది ఒక వ్యక్తి కాదు, ഇതൊരു സ്പിരിറ്റ് ആണ്. ఇది ఒక ఆత్మ. ഇതിനെ നമുക്ക് പൊളിക്കണം. ఈ ఆత్మను మనం నిర్మూలన చేయాలి. ഇത് പൊളിക്കണം. ఇది నిర్మూలన చేయాలి. ഈ ചർച്ച് ഇതിനെ പൊളിക്കണം. ఈ చర్చ్ అటువంటి ఆత్మను నిర్మూలన చేయాలి. ഇതിനെ നിങ്ങൾ പൊളിക്കണം. പൊളിക്കണം. అది నిర్మూలన చేయాలి. ഇനി ഒരാളെ തൊടാതെ വണ്ണം ഇതിന്റെ വേരിറക്കണം. ఒక వ్యక్తి కూడా యెజబెల్ శక్తి ముట్టకుండా వేరుతో సగా పెళ్లగింపబడాలి. അതിനാണ് ദൈവസഭയിൽ ശുശ്രൂഷ വൃന്ദത്തെ തമ്പുരാനാക്കിയത്. అందుకొరకే దేవుని సంఘములో ఇటువంటి శ్రేష్టమైన పరిచర్యను దేవుడు ఉంచాడు. ഇവിടെ അപ്പോസ്തലിക ശുശ്രൂഷ വെളിപ്പെടുന്നത്, ఇక్కడ అపోస్తలుల పరిచర్య వస్తున్నది, പ്രവാചക ശുശ്രൂഷ വെളിപ്പെടുന്നത്, ప్రవక్త పరిచర్య వస్తున్నది, സുവിശേഷകന്മാരെ എഴുന്നേൽപ്പിക്കുന്നത്, స్వార్థికులు లేవనెత్తుతున్నది, ഉപദേഷ്ടാക്കന്മാരെ എഴുന്നേൽപ്പിക്കുന്നത്, కాపరివాలు బోధకులు లేవనెత్తబడినది, പാസ്റ്റേഴ്സിനെ എഴുന്നേൽപ്പിക്കുന്നത്. ఉపదేశకులను లేవనెత్తబడుతుంది. ഇവിടെ വാഴുന്ന ഇരുട്ടിന്റെ വേരിറക്കണം. ఇక్కడ ఆమె స్తోత్రం క్రియ చేస్తున్న ఆ అంధకార క్రియలు వేరుతో సగా తీసివేయాలి. എത്ര പേരെന്റെ കൂടെയുണ്ട്? నాతో పాటు ఎంతమంది ఉన్నారు? అర్థమవుతుందండి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. പുതിയ നിയമത്തിൽ ഒരു വ്യക്തിയോട് പറഞ്ഞ് ഞാൻ വാക്ക് ചുരുക്കാം. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని గురించి చెప్పి నా మాటను ముగిస్తాను. യോഹന്നാൻ 1:42 നാം വായിക്കുന്നത്, యోహాను సువార్త 1:41 మనం చూస్తున్నాం. കർത്താവ് ശിഷ്യന്മാരെ വിളിച്ചു തിരിക്കുന്ന കൂട്ടത്തിൽ ప్రభు శిష్యులందరికీ కూడా ఆమె స్తోత్రం సెలెక్ట్ చేసిన తర్వాత പത്രോസിനെ വിളിക്കുന്ന ഒരു രംഗമുണ്ട്. పేతురును తన పరిచయ కొరకు పిలుస్తున్న ఒక సంఘటన ఉంది. കർത്താവിന് മുമ്പിലേക്ക് അവനെ കൊണ്ടുവരുമ്പോ ప్రభు ఎదుట పేతురును తీసుకుని వస్తున్నప్పుడు കർത്താവ് അവനെ കുറിച്ച് പറയുകയാണ്, ప్రభు ఆమె స్తోత్రం పేతురును గురించి ఇలాగ అంటున్నాడు, ബർയോന ശിമോനെ, బర్యోనా సీమోనా, ബർയോന ശിമോനെ, బర్యోనా సీమోనా, നിനക്ക് കേഫ എന്ന പേരാകും. నీకు కేఫా అని పేరు అని అన్నాడు. ബർയോന ശിമോനെ, బర్యోనా సీమోనా, നിനക്ക് കേഫ എന്ന പേരാകും. నీకు కేఫా అని పేరు. ഷീമോൻ എന്ന വാക്കിനർത്ഥം సీమోన్ అని మాటకు అర్థం ഫേമല്ലാത്തവൻ, అంటే ഉറപ്പില്ലാത്തവൻ, స్థిరము లేని వాడు, ഡിസിഷനിൽ ഫേമില്ലാത്തവൻ, తీర్మానములో స్థిరము లేని వాడు, ആടി ഉലയുന്ന ഒരു മനുഷ്യൻ. ఈ విధంగా కదలిస్తూ ఒక స్థిరము లేకుండా ఉన్న వ్యక్తి. ഈ മനുഷ്യനോട് പറയുകയാണ്, అటువంటి వ్యక్తితో దేవుడు అన్నాడు, നീ പത്രോസാകും, കേഫയാകും. నీవు పేతురు లేకపోతే కేఫా అనబడుతావు. ഒരു പാറ കഷ്ണം പോലെ ഞാൻ നിന്നെയാക്കും. ఒక కొండలాగా నేను నిన్ను స్థిరపరుస్తాను అని అర్థం. എന്ത് നല്ല വാഗ്ദത്തം. అని కాదు వాగ్దానం. യേശു അവനെ കൂടെ കൂട്ടി. యేసు పేతురును తన శిష్యుడుగా చేసుకున్నాడు. രാത്രി മുഴുവൻ പ്രാർത്ഥിച്ചിട്ടാണ് ഇവനെ തെരഞ്ഞെടുത്തത്. రాత్రి అంతా యేసు ప్రభు ప్రార్థన చేసిన పిమ్మటానే పేతురును శిష్యులుగా సెలెక్ట్ చేస్తున్నాడు. കുരുടർ സൗഖ്യമാകുമ്പോൾ പത്രോസ് യേശുവിന്റെ കൂടെയുണ്ട്. ఆమె గుడ్డివాడిని స్వస్థపరచినప్పుడు యేసుతో పేతురు ఉన్నాడు. ഊമൻ സംസാരിക്കുമ്പോൾ പത്രോസ് യേശുവിന്റെ കൂടെയുണ്ട്. మగవాడు స్వస్థపరచినప్పుడు యేసుతో పేతురు ఉన్నాడు. ലാസർ ഉയർക്കുമ്പോൾ പത്രോസ് യേശുവിന്റെ കൂടെയുണ്ട്. లాజరుని స్తోత్ర సమాధి నుండి ఆమె సజీవంతో తీసినప్పుడు యేసుతో పేతురు ఉన్నాడు. കാറ്റും കടലും അടങ്ങുമ്പോഴും പത്രോസ് യേശുവിന്റെ കൂടെയുണ്ട്. అలలు తుఫాను లేచినప్పుడు కూడా పేతురు ఆమె యేసుతో ఉన్నాడు. മറുരൂപമലയിൽ പത്രോസ് ഉണ്ട്. రూపాంతర కొండలో కూడా యేసుతో పేతురు ఉన్నాడు. ഗെത്സമനയുടെ മുൻപിൽ ആ സമയങ്ങളിലും പത്രോസ് യേശുവിന്റെ കൂടെ. గెత్సెమనే తోటలో ఆ సమయంలో కూడా యేసుతో పేతురు ఉన్నాడు. 3.5 വർഷക്കാലം പത്രോസ് യേശുവിന്റെ കൂടെ നടക്കുന്നുണ്ട്. 3.5 సంవత్సరం పేతురు యేసుతో కూడా నడుస్తున్నాడు. എന്നാൽ യോഹന്നാൻ 21 വരുമ്പോ కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం వస్తున్నప్పుడు ആ തീരത്ത് യേശു നിൽക്കുകയാണ്. ఆ గలిలే సముద్ర తీరమున యేసు నిలబడుతున్నాడు. അത് യേശുവാണെന്ന് ശിഷ്യന്മാർ അറിയുകയാണ്. అది యేసు ప్రభువే అని శిష్యులందరూ గుర్తుపెట్టారు. അവരെല്ലാം അടുത്ത് വരികയാണ്. వారందరూ యేసు దగ్గరికి వస్తున్నారు. പത്രോസിനോട് ചോദിക്കുന്ന ചോദ്യം, పేతురుతో యేసు ప్రభు అడుగుతున్న ఒక ప్రశ్న ఏమంటే, ബർയോനാ ശിമോനെ, బర్యోనా సీమోనా, ബർയോനാ ശിമോനെ. బర్యోనా సీమోనా. ആ വിളി അവനെ തകർത്ത് കളഞ്ഞു. యేసు ప్రభు నోటి నుంచి వచ్చుచున్న ఆ మాట పిలుపు పేతురు హృదయమును ఆమె స్తోత్రం పగిలి చేసింది. അത്ഭുതം കണ്ടപ്പം, అద్భుతము చూసినప్పుడు, അടയാളങ്ങൾ കണ്ടപ്പം, ఆమె సూచన క్రియలు చూసినప్పుడు, മരിച്ചവർ ഉയർത്തപ്പം, చనిపోయిన వారిని లేపినప్పుడు, കാറ്റും കടലും അടങ്ങിയപ്പം, తుఫాను అలలంతా కూడా నిమ్మలమైపోయినప్పుడు, അപ്പം വർദ്ധിച്ചപ്പം,
ఆమె రొట్టెలు వర్తించినప్పుడు, മുടന്തൻ ചാടി എഴുന്നേറ്റപ്പം కుంటివాడు ఆమె లేచినప్పుడు, ഇതെല്ലാം കണ്ട ഷീമോൻ ഇതുവരെ രൂപാന്തരപ്പെട്ടിട്ടില്ല. ఇవన్నీ చూసిన పేతురు ఇంతవరకు రూపాంతరం చెందలేదు. ഇന്ന് രാത്രി പുതിയ നിയമ ശുശ്രൂഷയ്ക്ക് വേണ്ടി വിളിക്കപ്പെട്ട അഭിഷിക്തരെ, ఈ రాత్రి కాలము కొత్త నిబంధన పరిచర్య కొరకు పిలువబడిన పరిశుద్ధులారా, യേശുവിൽ നിന്ന് കേട്ടത് നമ്മോട് പറയുന്ന പരിശുദ്ധാത്മാവിന്റെ കൂടെ നടക്കാൻ വിളിക്കപ്പെട്ടവരെ, యేసుతో విన్న ఆ కార్యమును ఆమె మనకు చెప్తున్న పరిశుద్ధ ఆత్మతో కూడా నడవడానికి, ഇതൊരു വൺ ടൈം നടക്കേണ്ട ഒരു കാര്യമല്ല. ఇదేదో ఒక్కసారి జరుగుతున్న విషయం కాదు. ഇതൊരു കൂട്ടത്തിൽ നടക്കേണ്ട കാര്യമല്ല. ఇదేదో గుంపులో జరుగుతున్న ఒక విషయం కాదు. ഒരു സൺഡേ വർഷിപ്പിൽ മാത്രം നടക്കേണ്ട കാര്യമല്ല. ఆదివారము ఆరాధనలో మాత్రము జరిగి తీరవలసినది కాదు. ഇത് ലൈഫിലോ നടക്കേണ്ട ഒരു കാര്യമാണ്. జీవిత కాలం అంతా కూడా జరగవలసిన ఒక కార్యం. ഹൃദയത്തിലേക്ക് നോക്ക്. మీ హృదయంలోని చూడండి. ഇപ്പോഴും ബെറയോൻ ഷീമോനാണോ? ఇప్పుడు కూడా నీవు ఆమె ఆ పాత సీమోనాగానే ఉంటావా? ബെറയോൻ ഷീമോനാണോ? బర్యోనా సీమోనాగా ఉంటున్నావా ఇప్పుడు కూడా? നിന്റെ മേലുള്ള വാഗ്ദത്തം വലുതാണ്. నీ మీద ఉన్న వాగ్దానం చాలా గొప్పది. ഒരു പാറ കഷ്ണം പോലെ നിന്നെ ആക്കാൻ തമ്പുരാന് പദ്ധതിയുണ്ട്. ఒక బండలాగా నిన్ను మార్చాలని దేవునికి ఉద్దేశం ఉంది. ആ പദ്ധതിയുള്ള നിന്റെ ജീവിതം, ఆ పద్ధతి కలిగిన మీ జీవితం ഇപ്പോഴും ബെറയോന ഷീമോനായി നടക്കുകയാണ്. ఇప్పుడు కూడా స్థిరము లేకుండా బర్యోనా సీమోనాగా నడుస్తున్నావా? എവിടെയൊക്കെയോ നമുക്ക് ഇഷ്ടമുള്ള പാപങ്ങളുണ്ട്. ఆమె మనకి ఇష్టమున్న కొన్ని పాపం ఎక్కడో మన జీవితంలో ఉంది. എനിക്ക് എന്റെ ഇഷ്ടപ്പെട്ട കുറെ കാര്യങ്ങളുണ്ട്. నాకు ఇష్టమైన కొన్ని కార్యం నా జీవితంలో ఉంది. ഒരു സൈഡിൽ ആരാധന, ഒരു സൈഡിൽ ఒక సైడ్ ఏమో ఆరాధన, ഒരു సైഡിൽ അന്യഭാഷ, ఒక సైడ్ ఏమో అన్య భాష, ഒരു സൈഡിൽ ഗിഫ്റ്റ്സ്, ఒక భాగం ఏమో వరములు క్రియలు చేస్తుంది. ഹൃദയത്തിന്റെ വേറൊരു ഭാഗം, కానీ హృదయములో మరుపక్కము വെളിച്ചം കാണാതെ കിടക്കുന്ന ഹൃദയത്തിന്റെ ഒരു ഭാഗം, ഇരുണ്ട് കിടക്കുന്ന ഹൃദയത്തിന്റെ ഒരു ഭാഗം, చీకటిగా ఉన్న మరుభాగము, നാം താലോലിക്കുന്ന കുറെ പാപങ്ങൾ, మనం ఇష్టపడుతున్న కొన్ని లోక సంబంధమైన పాపము, ഈ ഫ്ലഷിന് ഇഷ്ടമുള്ള കുറെ ആഗ്രഹങ്ങൾ, ఈ శరీరము ఆమె స్తోత్రం ఆకర్షిస్తున్న కొన్ని ఇష్టము పాపము, രൂപാന്തരപ്പെടാൻ വിട്ടുകൊടുക്കാൻ താല്പര്യമില്ലാത്ത എന്റെ കുറെ ആഗ്രഹങ്ങൾ, రూపాంతరం చెందలేకుండా ఆమె స్తోత్రం నా హృదయంలో దాచుకొని ఉన్న కొన్ని വിശുദ്ധനെ നീ യഥാസ്ഥാനപ്പെടണം. పరిశుద్ధులారా, మీరు యథాస్థానముకు రావాలి. ഇന്ന് രാത്രി നീ യഥാസ്ഥാനപ്പെടണം. ఈ రాత్రి కాలము మీరు ఆ స్థితికి రావాలి, స్థిరపడాలి. ബെറയോന ഷീമോനായി അവസാനിക്കരുത്. బర్యోనా సీమోనాగా మన జీవితం കുറെ ముగించబడకూడదు. അത്ഭുതങ്ങൾ കണ്ടു എന്ന് പറഞ്ഞ് നിൽക്കരുത്. ఏదో కొన్ని అద్భుతాలు నా పరిచయంలో చూశానని ఆగిపోవద్దు. യേശുവിന്റെ കൂടെ 3.5 വർഷക്കാലം നടന്നവനാണെന്ന് പറഞ്ഞ് ഇങ്ങനെ അവസാനിക്കരുത്. యేసుతో 3.5 సంవత్సరం నడిచిన వ్యక్తి అని ఆ విధముగా ఆగిపోకూడదు. നിന്റെ മേൽ അതിമഹത്തായ വാഗ്ദത്തമുണ്ട്. మీ మీద అది మహత్వము కలిగిన ఒక వాగ్దానం ఉంది. നീ ഒരു പാറ കഷ്ണം പോലെ ആകേണ്ടവനാണ്. మీరు ఒక బండ, ఆమె ఒక ఆ విధముగా నీవు మారవలసిన వ్యక్తి. അന്ന് യേശുവിനെ വിളിച്ചു, ബെറയോന ഷീമോനെ. ప్రారంభములో పేతురును చూసి యేసు పిలిచాడు, బర్యోనా సీమోనా అని. അവൻ ചാങ്ങുപൊട്ടി കേട്ടോ. ఆమె స్తోత్రం. ప్రభు మరలా ఆమె పిలిచినప్పుడు ఆయన హృదయం పగిలి, ചങ്കുപൊട്ടി ఆయన హృదయము పగిలిపోయింది. ദൈവസന്നിധിയിൽ എഴുന്നേറ്റ് നിൽക്കാമോ? మనం అందరూ దేవుని సన్నిధిలో లేచినప్పుడుదామా? കർത്താവിന്റെ അഭിഷിക്തന്മാരെ മുന്നോട്ട് വരാമോ? ఆమె స్తోత్రం. అభిషక్తులు ముందుకు రావాలని మనం చేస్తున్నాను. നിങ്ങളുടെ ഒരു കരം ഉയരത്തിലേക്ക് ഉയർത്തിപ്പിടിക്കാമോ? మీ రెండు చేయును ఆకాశం వైపు పైకెత్తండి. ഷിമോനെ, సీమోనా, നീ ഒത്തിരി അത്ഭുതം കണ്ടവനാണ്. నీవు చాలా అద్భుతమును చూసిన వ్యక్తిగా ఉంటావు. അടയാളം കണ്ടവനാണ്. నీవు ఆమె గుర్తును చూసావు, సూచన క్రియలు చూసావు, അപ്പം വർധനവ് കണ്ടവനാണ് നീ. రొట్టెలు వర్తించినప్పుడు అది కన్నులారా నీ చూసిన వ్యక్తి. നീ മറുരൂപമലയിൽ ഉണ്ടായിരുന്നവനാണ് നീ. రూపాంతర కొండలో యేసుతో కూడా ఉన్న వ్యక్తి నువ్వు. കൂടെയുള്ള പലർക്കും ഇല്ലാത്ത അസാധാരണമായ അനുഭവങ്ങൾ ദൈവം നിനക്ക് തന്നിട്ടുണ്ട്. మిగిలిన శిష్యులు లేకపోతే మిగిలిన వ్యక్తుల కంటే అసాధారణమైన కొన్ని విషయాలు మీ జీవితంలో ఉంటుంది. പക്ഷെ ഇന്നും നീ എവിടെയൊക്കെയോ സ്ട്രക്കാണ്. కానీ ఇప్పుడు కూడా నీవు ఎక్కడో స్టక్ అయిపోయి ఉన్నావు. എവിടെയൊക്കെയോ നീ കുടുങ്ങി കിടപ്പുണ്ട്. ఎక్కడో చిక్కుకొని ఉన్నావు. എവിടെയൊക്കെയോ നീ വിട്ടുകളയാത്ത പാപമുണ്ട്. ఎక్కడో విడిచిపెట్టలేని పాపం నీలో ఉంది. എവിടെയൊക്കെയോ നീ പരിശുദ്ധാത്മാവിനെ അനുസരിക്കാത്തതുണ്ട്. ఎక్కడనో పరిశుద్ధ ఆత్మను అనుసరింపకుండా నీవు ఉన్నావు. നീ എവിടെയൊക്കെയോ പരിശുദ്ധാത്മാവിനെ ദുഃഖിപ്പിക്കുന്നുണ്ട്. నీవు ఎక్కడనో పరిశుద్ధ ఆత్మను దుఃఖిస్తున్నావు. നീ എവിടെയൊക്കെയോ പരിശുദ്ധാത്മാവിനോട് മറുതലിക്കുന്നുണ്ട്. నీవు ఎక్కడనో పరిశుద్ధ ఆత్మతో యుద్ధం చేస్తున్నావు. എവിടെയൊക്കെയോ നിന്റെ
സമർപ്പണത്തിന്റെ കുറവ് പരിശുദ്ധാത്മാവ് കാണുന്നുണ്ട്. ఎక్కడనో నీ సమర్పణములో కొదువ ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ഇന്ന് രാത്രി നീ ഹൃദയം പൊട്ടി നിലവിളിച്ച ఈ రాత్రి కాలము ఆమేన్ హృదయము విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే you won't be the same. നീ പഴയപടിയായിരിക്കുകയല്ല. నీవు అలాగే ఆ పాత పరిస్థితిలో నీవు ఉండవు. നിന്നെ പത്രോസാക്കാൻ ദൈവത്തിന് പദ്ധതിയുണ്ട്. నిన్ను పేదరువుగా మార్చాలని దేవునికి చిత్తం ఉన్నది. ഇന്നലകളിലെ തള്ളിപ്പറച്ചിലുകൾക്കപ്പുറം ఆమె నిన్న మొన్న స్తోత్రం ఆమె స్తోత్రం నీవు తిరస్కరించిన ఆ పరిస్థితి, ഇന്നലെ യേശുവിനെ ശപിച്ചതിന്റെ അപ്പുറം నిన్న మొన్న యేసువును శపించిన నీవు മാളിക മുറിയിൽ നിന്നെ കയറ്റിയിരുത്തിയിട്ട് ఇప్పుడు మెడగదిలో నిన్ను ఎక్కించి നിന്റെ മേൽ ദൈവശക്തി തിരിച്ചിറക്കി నీ మీద దేవుని శక్తిని కుమ్మరించి 11 പേരുടെ കൂടെ നിർത്തിയിട്ട് 11 మందితో నడువుగా నిలిపి ദൈവസഭയുടെ ചാവി നിന്റെ കയ്യിൽ തന്നിട്ട് దేవుని సంఘము యొక్క తాళమును నీ చేతిలో ఇచ్చి ആ ചാവി വെച്ച് ഡോറ് തുറക്കുന്ന ഇനാഗ്രൽ സെറമണി നിന്നിലൂടെ നടത്താൻ തമ്പുരാന് പദ്ധതി. ఆ తాళము చేత దేవుని సంఘమును ఓపెన్ చేసే అధికారమును దేవుడు నీ చేతికి అనుగ్రహించాడు. పరిశుద్ధులారా యథాస్థాయికి మీరు మరలా రావాలి. എത്ര പേർ ഹൃദയം കൊടുക്കും? ఎంతమంది తీర్మానం చేస్తున్నారు? ഇന്നലകളിൽ എന്റെ പാപം, ప్రభువా నా జీవితములో గత కాలములో జరిగిన పాపము, ഇന്നലകളിൽ എന്റെ നോട്ടങ്ങൾ, నిన్న మొన్న నేను చూసిన చెడు దృష్టి, ഇന്നലകളിൽ എന്റെ സംസാരങ്ങൾ, నిన్న మొన్న నేను మాట్లాడిన చెడు మాట, ഇന്നലകളിൽ എന്റെ ബന്ധങ്ങൾ, గత కాలములో ప్రభువా నీకు ఇష్టం లేని ఆమె సోదర బంధువులు, ഞാൻ ഹൃദയത്തിൽ താലോലിക്കുന്ന എന്റെ പാപങ്ങൾ, నా హృదయములో ఇష్టపడుతున్న లాలిస్తున్న పాపము ജീസസ് ഞാൻ വിട്ടുകളയാണ്. నేను విడిచిపెడతాం ప్రభువా. ఎంతమంది ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. യേശുവേ, యేసయ్యా ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു. నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా. ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു. ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా. തുറക്കട്ടെ. మన పెదవులు విప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. జీసస్ ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా. ఒకసారి మోకాల్లో వస్తామా? ముందుకు రావచ్చు. మీరు ముందుకు వచ్చి మోకాల్లో ఉండి చేతులెత్తి పరిశుద్ధాత్మ ప్రభువా నాకే